అస్సలాము అలైకుం. సహోదర మహాశయులారా, రంజాన్ పవిత్ర మాసం రాగానే చాలామంది ఎంతో ఆనందోత్సాహాలతో, ముఖ్యంగా వ్యాపారులు తమ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న కాంక్షతో అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా దుకాణాలు ఏవైతే ఉన్నాయో, హోటళ్ళు ఏవైతే ఉన్నాయో, అలంకరణ వస్తు సామాగ్రిలు ఏవైతే ఉన్నాయో, అలాంటి దుకాణాలను చాలా అందంగా అలంకరించి ప్రజలను తమ వైపు ఆహ్వానించే ప్రయత్నం చేస్తుంటారు. సహోదర మహాశయులారా, ఇహలోకపు వ్యాపారస్తులారా, చాలా ఆనందమైన విషయమే. మీ యొక్క వ్యాపారం ధర్మసమ్మతమే కావచ్చు, కానీ మీ వ్యాపారం మిమ్మల్ని అల్లాహ్ మార్గము నుండి, అల్లాహ్ యొక్క నామస్మరణ నుండి ఆపకూడదు. చాలామంది వ్యాపారులు, మరి ముఖ్యంగా ఎవరైతే హోటళ్ళ వ్యాపారం చేస్తుంటారో, హరీస్, హలీం లాంటి వ్యాపారాలు చేసేవారు, తినుబండారాలు, బిర్యానీ హోటళ్ళు ఏవైతే ఉన్నాయో, ఛాయ్ హోటళ్ళు ఏవైతే ఉన్నాయో, అలాంటి వారిని గత సంవత్సరం రంజాన్లో చాలామందిని మేము అడగడం జరిగింది. చాలామంది ఉపవాసం ఉండడం లేదు. ఏంటి వారు చెప్పే సాకు? మేము చాలా కష్టమైన పని చేస్తున్నాము, పెద్ద పెద్ద బట్టీల వద్ద, అగ్ని యొక్క ఆ నిప్పు కొలిమి వద్ద మేము ఉంటాము, మరియు పెద్ద పెద్ద వంట పాత్రల్లో మరియు ఎండ వేడిని తట్టుకుంటూ ఆ అగ్నిని ముందు మేము నిలబడి ఆ వంట చేయాల్సి ఉంటుంది, కాబట్టి చాలా కష్టం మాకు అవుతుంది, అందుకే మేము ఉపవాసం ఉండమని అంటున్నారు. ఎంతటి శోచనీయమైన విషయం ఇది! విశ్వాస లోపాన్ని బహిరంగపరిచే విషయం ఇది. ఎందుకో తెలుసా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? ఎవరైతే సంపూర్ణ విశ్వాసంతో మరియు పుణ్యఫలాపేక్షతో ఉపవాసం ఉంటాడో అతడి పాపాలు క్షమించవేయబడతాయి అని చెప్పారు. ఇక్కడ నీ విశ్వాసం లోపం అనేది కనబడుతుంది. పుణ్యాన్ని ఆశించకుండా కేవలం ప్రపంచాన్ని సంపాదించాలి అత్యాశతో, దురాశతో ఉపవాసాన్ని వదిలేస్తున్నావు, నమాజులను వదిలేస్తున్నావు. మరి నువ్వు చేసే అటువంటి పని, ముస్లింలకు ఏదో నేను సేవ చేస్తున్నాను, ప్రజలకు సేవ చేస్తున్నాను అనుకుంటున్నావు. ఈ సేవ అనేది నిన్ను నరకం నుంచి కాపాడదు, గుర్తుంచుకోండి. అల్లాహ్ యొక్క ఆరాధనలు ఎంతవరకైతే విధి అయి ఉన్న ఆరాధనలు చేయకుండా హోటళ్లపై మరియు బిర్యానీలపై, హరీస్, హలీములపై, వాటిపైయే దృష్టి పెట్టి నువ్వు నమాజులను వదిలేసి ఉపవాసం వదిలేసినట్లయితే ఆ సంపాదనలో కూడా నీకు శుభం ఉండదు. ఇది గుర్తుంచుకోవాలి. అల్లాహ్ యొక్క హక్కులను నెరవేర్చి మర్చిపోయావా? సహబాల చరిత్రలను, ఎంతటి మండు టెండల్లో సైతం ఎడారి ప్రాంతంలో ఎలాంటి ఆహార సౌకర్యాలు, సహరీ, ఇఫ్తార్ సౌకర్యాలు లేనటువంటి ఆ సహాబాల కాలం నాటి ఉపవాసాలను మర్చిపోయావా? వారు అయినా కూడా అల్లాహ్ ఆజ్ఞ రాగానే ఉపవాసాలు ఎలా ఉన్నారు, ఆ చరిత్రలను మర్చిపోయావా? ముస్లిం సహోదరా, అల్లాహ్కు భయపడు, అల్లాహ్కు భయపడు. అల్లాహ్ యొక్క ఆజ్ఞల్ని ధిక్కరించకుండా అల్లాహ్ ఆదేశాన్ని పాటించు. ఉపవాసం విధి అయి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు? ఎవరైతే అల్లాహ్ ప్రసన్నత కోసం ఒక్కరోజు ఉపవాసం ఉంటాడో అతడు 70 సంవత్సరాలు నరకం నుంచి దూరం చేయబడతాడు అని చెప్తున్నారు. అంటే ఉపవాసం ఉండడం అనేది నరకం నుండి విముక్తి కలిగించే అటువంటి అతి ఉత్తమమైన ఆరాధన. ఈ ఉత్తమమైన ఆరాధన, నరకం నుంచి విముక్తి కలిగించే ఆరాధనను వదిలేసి ప్రపంచం పొందాలనే ఆశతో నువ్వు ఎలాంటి దుశ్చర్యకు ఒడిగడుతున్నావో మర్చిపోయావా? సహోదర మహాశయులారా, ముఖ్యంగా వ్యాపారస్తులారా, మీ వ్యాపారం అనేది అల్లాహ్ ఆజ్ఞల్ని, అల్లాహ్ యొక్క నామస్మరణ నుంచి మిమ్మల్ని ఆపకూడదు. మీ వ్యాపారం అనేది మిమ్మల్ని మోసంలో పడవేయకూడదు. మీరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట స్వర్గంలో ఉండాలి అనుకుంటే నిజాయితీతో కూడిన వ్యాపారం చేస్తూ అల్లాహ్ ఆజ్ఞల్ని పాటించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, నిజాయితీతో వ్యాపారం చేసే వ్యక్తి, అబద్ధం ఆడకుండా వ్యాపారం చేసే వ్యక్తి ఎవరైతే ఉంటాడో అతడు నాతో ఇలా ఉంటాడు అనే 2 వేళ్ళు కలిపి చూపించారు ప్రవక్త గారు. కాబట్టి సహోదర మహాశయులారా, ఇహలోక వ్యాపారం కంటే పరలోక వ్యాపారం మేలైనది. పరలోక వ్యాపారం అంటే అల్లాహ్ ఆజ్ఞల్ని తూచా తప్పకుండా పాటించి అల్లాహ్ చెప్పిన సత్కార్యాలను చేయాలి. ఇదే పరలోక వ్యాపారం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.